ట్రంప్ పదే పదే చెప్తున్నాడు, నేను టారిఫ్లు వేస్తానంటే భయపడిపోయి భారత్ పాకిస్తాన్లు ఆగిపోయిన యుద్ధం అని చెప్పి నిన్న కూడా చెప్పాడు. ఇప్పటికి 9 సార్లు చెప్పాడు. నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఇది కరెక్ట్ పాయింట్, నో డౌట్. కాంగ్రెస్ అడగడంలో తప్పేం లేదు. కాకపోతే వాడికి విధానం లేదు. వాడు సన్నాసి. వాడికి సంబంధించి ఇప్పుడు వయసు పైత్యం పెరిగింది. ఇదివరకు బైడెన్ టైంలోనైనా అట్లాగే ఉంటుంది. దేశాలకు సంబంధించి మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇప్పటికిప్పుడు గొడవ పెట్టుకుంటామా? గొడవ పెట్టుకుంటే చాలా తీవ్రంగానే ఉంటాం మనం. అణ్వస్త్ర పరీక్షలప్పుడు గొడవే పెట్టుకున్నాం. ఓపెన్గా ఆంక్షలు పెట్టాడు, నిలబడ్డాం. బట్ కొన్ని సమస్యలు ఫేస్ చేసాం. ఇప్పుడైనా అదే ఉంటుంది. ఎందుకంటే తెక్కలోడికి పదవి ఎక్కడొచ్చింది, లేదా అతి తెలివితేటలోడికి పదవి వచ్చింది. అహంకారంతో ఉన్నాడు. ఆ అహంకారంతో ఉండేవాడు ఏమైనా చేస్తుంటాడు, పిచ్చగా చేస్తున్నాడు. అట్టండి పిచ్చోడి చేతిలో రాయి ఇప్పుడు వాడి చేతిలో ఉన్న పవర్. వాడి గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగని తెలివి తక్కువడు కాదు. వాడి దేశ ప్రయోజనాలు చూసుకుంటున్నాడు, వాడి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మనం స్ట్రాటజిక్గా పోవాలి. అదే సందర్భంలో మోడీ క్లియర్గా చెప్తున్నాడు, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్ పీచమణిచామన్నటువంటి. ఇది కాకుండా ట్రంప్తో నువ్వు పోరాడు అని చెప్పేటటువంటి దాని ద్వారా గొడవలు పెట్టుకో, అప్పుడు ఆంక్షలు రావాలి, అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ నాశనం అయిపోవాలి, అప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావాలి అనేటటువంటి ఒక ఎత్తుగడే ఈ డిమాండ్ వెనకాల ఉండేటటువంటి అంశం.